ఒక మిత్రుడు అన్నాడు, అన్న ఎందుకు సిద్దిపేట మీటింగు, ఆడ ఎవరు రారేమో బాగుండదేమో అని. ఆదిలాబాద్ పోయినప్పుడు విమానం ఎక్కేటప్పుడు మా సీతక్క అన్నది, అన్న ఓసారి కనుక్కోరా అని పోరాదే ఆడగిన మరి ఉన్నారో లేరో జనాలని. అంటే నేను ఒక్క మాట చెప్పిన, అక్క మొట్టమొదటిసారి గడీల బద్దలు కొట్టే అవకాశం వచ్చింది. ఏ మల్లన్న సాగర్ దిగితే ఆ మల్లన్న సాగర్ వరదలై సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తల పార్త ఎట్లా ఉంటుందో అట్లా వేలాది మంది బిడ్డలు తప్పకుండా వస్తారనే నమ్మకం ఉంది. అందుకే నేను వచ్చి ఎంబడే 5 నిమిషాలు చూసుకొని హెలికాప్టర్లో పోయేది ఉండే. నేను హెలికాప్టర్ ఆయనకు చెప్పిన, నువ్వు ఓవా మళ్ళీ నేను నిదానంగా వస్తా, మా వాళ్ళందరినీ కలిసాను. హైదరాబాద్లో ప్రోగ్రాం ఉంది, కుత్బుల్లాపూర్లో యాత్ర ఉంది. అయినా వాళ్ళకి చెప్పిన, ఓ గంట ఆలస్యం అయితే అయింది, లేకపోతే ఓ రోజు తర్వాత కావాలంటే పట్నంలో చేసుకుందాం. నేను ఈ సిద్దిపేట గడ్డ మీద మీ మధ్యలో నిలబడి మీతో ఆనందం పంచుకోవాలని. ఎందుకంటే మీరు ఎన్నో కష్టాలను, ఎన్నో అక్రమ కేసులను ఎదుర్కొని మీరందరూ ప్రవాహమై ఈరోజు ఈ సిద్దిపేట పాత బస్టాండ్ చౌరస్తాకు వచ్చారు. మీ నిర్బంధాల మధ్య ఈ ఆధిపత్యాన్ని ఛేదించుకొని ఈ సిద్దిపేట ప్రజలు స్వేచ్ఛగా పాత బస్టాండ్ చౌరస్తాకు వస్తే ఇతర ప్రోగ్రాములునే నేను హడావిడిగా పోతే నేను నిజంగా మీ పౌరుషాన్ని గుర్తించను నైతా. అందుకే ఇవాళ సిద్దిపేటల బిడ్డల పౌరుషాన్ని చూసినా నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది, సంపూర్ణమైన నమ్మకం కలిగింది. నేను ఈరోజు మాట చెప్తున్నా, మీడియా మిత్రులారా రాసుకోండి. ఈ మెదకు పార్లమెంటులో నీలం మధు 1,00,000 మెజార్టీతోని ఎంపీగా గెలిచే బాధ్యత సిద్దిపేటలో కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తుంది. ఆ మెజార్టీ పార్లమెంటు మొత్తం మీద 1,00,000 ఓట్ల మెజార్టీతోని నీలం మధు గెలవబోతుండని నేను ఈరోజు చెప్తున్నా. 20 ఏళ్ళు ప్రతిపక్షంలో నాకు అనుభవం ఉంది. ప్రజలు ఎట్లాలం చేస్తారో నేను గుర్తుపడతా. వాళ్ళలో ఉన్న కసి ఒక్కొక్కడు 100 మందికి సమానం. ఇవాళ వీడికి వచ్చిన వాళ్ళు 20,000 30,000 అని మీరు లెక్కేసుకుంటున్నాం. ఒక్కొక్క కార్యకర్త 100 ఓట్లకు సమానం. ఒక్కడొక్కడు కాదురా, 100 మంది ఒకేసారి రండి. ఒక్కొక్కడు కాదురా, ఒకేసారి 100 మంది రండి అని మా కార్యకర్తలు ఇవాళ ఈ పాత బస్టాండ్ చౌరస్తాలో తెలంగాణ సమాజానికి ఈరోజు మా వాళ్ళు ఈ బీఆర్ఎస్ నాయకులకు సవాలు విసురుతున్నారు. అందుకే మిత్రులారా,